గతంలో ముక్కోటి ఏకాదశికి జరిగిన ఘటనలు కావచ్చు, గోశాల సంబంధించిన ఘటనలు కావచ్చు, తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి చైర్మన్ మిస్టర్ నాయుడు గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన గాలికి వదిలేసి, ఎందుకంటే గురువారం క్రిస్మస్, శుక్ర శని ఆదివారం సెలవులని చెప్పని 4 రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలియదా? సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. ఎందుకంటే శ్రీవారి మెట్టు మార్గం అనేది అలివేల మంగాపురం, మన శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్టు ఉంటుంది. ఆ మెట్టు ద్వారా పైకి వెళ్ళే దర్శనం టోకెన్లు ఇదివరకు గతంలో ఆ మెట్ల మార్గం దగ్గరే ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ టికెట్స్ కూడా అక్కడ ఎవరైతే మెట్ల మీద వెళ్తున్నారో ఆ మెట్ల మార్గం, శ్రీవారి మెట్టు మీద మెట్ల మార్గం మీద వెళ్ళే వారి టికెట్స్ టోకెన్స్ కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మార్చారు మీరు? ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? అంటే భక్తులకి ఎప్పుడైనా కానీ మెరుగైన సౌకర్యాలు ఇస్తారా? భక్తులకి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారా అనేది నేను సూటిగా టీటీడీ పాలక మండలి కావచ్చు, చైర్మన్ కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తాను. అంటే మీ దగ్గర అలిపిరి దగ్గరికి వచ్చి టోకెన్లు తీసుకొని మళ్ళీ శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి పై కొండ మీద నడుచుకుంటూ వెళ్తారా? అంటే మీకు భక్తులకి సౌకర్యాలు అంటే ఇవేనా? మీరు మెరుగైన సౌకర్యాలు ఇవేనా మీరు చేసేది? గతంలో ఉన్న శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్ ఎందుకు తీసేశారు మీరు అక్కడ? అంటే భక్తులు శ్రీవారి మెట్లు ఎక్కద్దు, మీరు తిరుపతి రావద్దు అని చెప్పని భక్తులకి తప్పుడు సంకేతాలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వము, టీటీడీ అధికారులు, పాలక మండలి చేస్తుంది. ఇది చాలా బాధాకరం. తిరుపతి రావాలంటే భయపడే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. అటువంటి భక్తులు ఎవరిని కూడా మీరు తిరుపతి రావడానికి భయపడే విధంగా ఈ పాలక మండలి పనితీరు కనబడుతుంది. పాలక మండలి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు, అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రావాలంటే భయపడే పరిస్థితి. 1-2 రోజులు సెలవు వచ్చి ఎవరన్నా తిరుపతి వద్దామంటే వాళ్ళకి ఎక్కడైనా సౌకర్యాలు లేకపోవడం, అరాకొర సౌకర్యాలు. కరెక్ట్గా ముక్కోటి 30 తారీఖు వస్తుంది, ఇంకా సంవత్సరం కాలేదు. 6 చనిపోయారు తిరుపతి దేవస్థానంలో. ఎప్పుడైనా కానీ ఇలా 6 చనిపోయిన ఘట్టం మనం ఎప్పుడైనా చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఎప్పుడైనా జరిగింది అసలుకి? 6 చనిపోయారు. దీనికి ఏం చేశారయ్యా అంటే ఒక సారీ చెప్పించాడు సనాతన ధర్మ, మనకి సనాతన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఒక సారీ చెప్పించాడు, వాళ్ళకేదో డబ్బులు ఇప్పించారు. అంటే వాళ్ళ ప్రాణాలు తిరిగి రాగలుగుతాయా? ఒక సారీతో ప్రాణాలు తిరిగి రాగలుగుతాయా? అదేవిధంగా గోశాలలో ఆవులు చనిపోతున్నాయా అని చెబితే ఆ రోజేమో ఎదురు తిరిగి మా బొమ్మన కరుణాకర్ రెడ్డి మీద, కరుణాకర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన సవాలు ఇస్తే ఆ సవాల్ స్వీకరించలేకపోయాడు. మొన్నే మళ్ళీ బిఆర్ నాయుడు గారు మొన్న ఏదైతే మన పాలక మండలిలో ఉందో మేము దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటామని చెప్పని మళ్ళీ ఆయన చెప్పే విధంగా మాట్లాడుతున్నాడు బిఆర్ నాయుడు గారు. మీకు గనక చేత కాకపోతే, టీటీడీ పరిపాలన చేయలేకపోతే మీరు తప్పుకోండి. అనేక హిందూ సంఘాలు ఉన్నాయి, అనేక మంది వెంకటేశ్వర భక్తులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే మీకు చేత కాదు. మీకు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పరిపాలించట్లేదు, టీటీడీ పార్టీ పనిచేస్తుంది అక్కడ, తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానం మీనింగ్ మార్చేశారు వీళ్ళు. మీనింగ్ మార్చేసి ఇష్టం వచ్చినట్టు కేవలం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో సంక్షోభం వచ్చినా, ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదో ఒక రాజకీయానికి వాడుకునే విధంగా పనిచేస్తుంది. నిన్నగాక మొన్న ఈనాడు పేపర్లో 50 కిలోలు గోల్డ్ మాయం అని రాశారు. ఇక్కడ 50 కిలోలు గోల్డ్ మాయమా? ఎక్కడ జరిగింది ఇది? ఇది పేపర్లో ఏమో ఇది గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పని ఇది వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టడానికి ఈనాడు పేపర్ పనిచేస్తుంది. దీని మీద ఆల్రెడీ గతంలోనే 23లోనే అధికారులు అప్పుడు దీని మీద ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు కదా దీనికి. మరి ఈనాడు పేపర్ ఈ విధంగా రాస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ పాలక మండలి కానీ ఏం చేస్తుంది? దీని మీద స్పందించాల్సిన పరిస్థితి లేదా? ప్రతిదీ కూడా గత 5 సంవత్సరాల పరిపాలనలో తప్పు జరిగింది అని చెప్పని ఈ యొక్క బోర్డు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ
ఏమి జరిగినా గత 5 సంవత్సరాలు జరిగిపోయింది. కల్తీ లడ్డు అని చెప్పారు. ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటమ్మట మాడతారా తెలుగుదేశం పార్టీ ఆఫీసర్? సిగ్గులేదు మీకు? దానికేమో సనాతన ధర్మ నాయకుడేమో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టి ఊగిపోతుంటాడు. ఎక్కడైనా ఆధారం దొరికినా ఇప్పటివరకు ఎక్కడైనా కానీ? పరకామణి కేసు పట్టుకుంది ఎవరండి? పరకామణి అతను దాదాపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేస్తామని చెప్పిన ఆయన ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీ కెమెరాలు కానీ అధునూతన మన పరకామణి భవన నిర్మాణం కానీ ఇవన్నీ చేపట్టి అతను దొరికాడు. దొరికి అతను పట్టుకొని అతని దగ్గర రికవరీలు చేసి అన్ని టీటీడీకి అప్ చెప్తే దాని మీద మళ్ళీ బురదలే పరిస్థితి. మళ్ళీ ఈరోజు కొత్తగా మళ్ళీ గోవిందా 50 కిలోలు బంగారం మాయం అని చెప్పంట. మీకు ఇదే పనా? నిజంగా చెప్తున్నాను మీకు అందరికీ, నేను బిఆర్ నాయుడుకి కానీ వెంకయ్య చౌదరికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వంలో నాయకులందరికీ కూడా మీకు నిజంగా కనుక ఇంతకుముందు చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, మీకు రాజకీయంగా ఎదుర్కోవాలంటే దేనికైనా మేము సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయంగా దేనికైనా సిద్ధం. రాజకీయాన్ని వెంకటేశ్వర స్వామితో ముడిపెట్టబాకండి. కోట్లాది మంది భక్తులు ఆయన్ని నమ్ముతున్నారు. అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీబాకండి. ప్రతి ఒక్కటి కూడా మీకు పరిపాలన చేత కాదు. ఒక భక్తుడికి సరైన సౌకర్యం చేయరు. ఒక భక్తుడికి సరిగ్గా దర్శనం చేయించే అవకాశం కనిపించదు. చిన్నపాటి భక్తులు కనుక జనాభా పెరిగితే ఉక్కిరి విక్కిరి అయిపోతారు. దేనికి మీ పరిపాలన చేసేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీ పరిపాలన? అసలు మీ పాలక మండలి అవసరమా? అసలు దేవదేశానికి పనిచేస్తుందా? తిరుపతిలో అధికారులు పనిచేస్తున్నారా? కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి సేవ చేయడం, చంద్రబాబు నాయుడికి భజన చేయడం, పవన్ కళ్యాణ్కి భజన చేయడం, దాని తప్ప సామాన్య భక్తుడు అనే వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అనేది కష్టమయ్యే పరిస్థితి. భక్తులు భయపడతారు. తిరుపతి వెళ్ళాలంటే అమ్మో అయ్యో అని భయపడి వారణాసికో లేకపోతే అయోధ్యకో అక్కడికి వెళ్తున్నారు భక్తులంతా కూడా. తిరుమల ఇదివరకు గతంలో ప్రపంచవ్యాప్తంగా కావచ్చు భారతదేశంలోనే తిరుపతి దేవస్థానం నెంబర్ 1 అని చెప్పి అనుకునేవాళ్ళు. అటువంటిది ఇక్కడికి వస్తే సరిగ్గా వెళ్తామా లేదా, దర్శనం అవుద్దో లేదా, ప్రాణాలతో వస్తామా లేదా అనే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారా మీరు తిరుపతి దేవస్థానం వాళ్ళు? ఇది చాలా బాధాకరం. నేను మీ అందరికి ఒకటే అప్పీల్ చేస్తున్నా, దయచేసి పరిపాలన సక్రమంగా చేయండి. వెంకటేశ్వర స్వామి మీద కానీ వెంకటేశ్వర స్వామి గారికి గతంలో ఏదో జరిగిందని చెప్పారు, వెంకటేశ్వర స్వామి మీద ఆ భక్తుల మీద కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించబాకండి. మీకు ఆల్రెడీ ఢిల్లీ కోర్టు కూడా మొట్టికాయలేసినా కూడా మీ సిగ్గుసారం ఉండదు మీకేమి. గతంలో కోర్టు మొట్టికాయలేసింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడతారో ఆధారం లేకుండా అని చెప్పని. మళ్ళీ మన సుబ్బారెడ్డి గారు మళ్ళీ మొన్న కేసు వేస్తే దాని మీద మళ్ళీ మీకు అక్షంతలు వేసింది. అయినా కానీ మీకు బుద్ధి రాదు. మీకు బిఆర్ నాయుడు గారు ముందల మీరు ప్రచారాలు ఆపండి, పాలన మీద దృష్టి పెట్టండి, భక్తులకి సౌకర్యాలు కల్పించండి, భక్తులకి అన్ని విధాలు కూడా తిరుపతిలో అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయండి. అంతే తప్ప ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తప్పిదాలని గత ప్రభుత్వం మీద వేసేద్దాం. గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ఇంత గతంలో చేయలేదా? 2014 చేశాడు ఆయన, 2004 ముందు ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ప్రతిదీ వైసీపీ హయాంలో తప్పు జరిగిందని చూపెట్టడానికి. అందుకని వెంకటేశ్వర స్వామి గారిని మాత్రం మీరు వాడుకోబాకండి. రాజకీయంగా అనేక అంశాలు బోర్డు ఉన్నాయి మాట్లాడటానికి, వాటి మీద మాట్లాడుకుందాం. దేనికైనా సిద్ధం. మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేనికైనా సిద్ధం. కానీ రాజకీయాల్లో మాత్రం వెంకటేశ్వర స్వామిని ముడిపెట్టబాకండి.